యేసుక్రీస్తు నామానికి హృదయపూర్వక వందనాలండి. మరి లైవ్ వీక్షిస్తున్న బిడ్డలందరికీ ప్రత్యేక ప్రేమపూర్వక వందనాలు. మరి ఉదయకాల సమయంలో ఆ లైవ్ ఇవ్వటానికి ఇబ్బంది అయింది పిల్లలారా. మరి వాతావరణం అనుకూల పరిస్థితుల్లో మరి లైవ్ క్లారిటీగా రాకపోవటాన్ని బట్టి మరి స్టాప్ చేసి ఉన్నాము. దేవుడి ఉదయకాల సమయంలో మనకిచ్చిన వాగ్దానం వచ్చిన జ్ఞాపకం చేసుకుందామండి. దైవజనం ద్వారా మనకిచ్చిన మాట, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనము. ఎవరైతే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారో వారి నిమిత్తం ప్రభు ఏం దాచించారండి? మేలు దాచించారు. చాలాసార్లు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఆశించి మనము భయభక్తి కలిగి ఉంటుంటాం, శారీరక సంబంధంగా మన దైనందిక జీవితాల్లో పిల్లరా. కానీ దేవుని యందు భయం ఎవరైతే కలిగి ఉంటారో, భక్తి ఎవరైతే కలిగి ఉంటారో వారి నిమిత్తము దేవుడు మేలు దాచి ఉంచారు. మన జీవితాల్లో మనం ఎన్నో మేలు అనుభవిస్తున్నాం. ఏమండి, అంతగా భయము కలిగి లేకపోయినా, అంతగా భక్తి చేయకపోయినా దేవుడు మన జీవితాల్లో మేలు వెంబడి మేలు మనకి చేస్తారు. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం ఇస్తున్నారు. మనం అనుభవిస్తున్నాం. మన కుటుంబాలు, మన తల్లిదండ్రుల ఆరోగ్యం కానివ్వండి, ఏమంటే మన యొక్క కుటుంబంలో, మన యొక్క భార్య విషయంలో, మన భర్త విషయంలో, మన బిడ్డల విషయంలో దేవుడు దీవించిన విధానం కానివ్వండి, ఆర్థికంగా ప్రభువారు మనకి ఇస్తున్న సహాయము కానివ్వండి, అది ఉద్యోగమైన, వ్యాపారమైన పిల్లరా, మనకి జీవితంలో పరిచర్య అయినా కానీ, స్టడీస్ అయినా కానీ దేవుడు మన కోసం ఎంతో మేలు దాచించారు. దాని విషయంలో మనం ప్రభు యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. దేవుని యొక్క వాక్య లేఖన భాగం మనం గమనిస్తున్నప్పుడు ప్రభు యొక్క నామాన్ని మనం ఎవరైతే ఒప్పుకుంటామో నరులందరి ముందు, వారి నిమిత్తం కూడా ప్రభు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదండి. హల్లెలూయా. కనుక గొప్ప మేలు మన కొరకు దేవుడు దాచించారు. అసలు భయం అనే దానికి నిర్వచనము నిష్కలంకముగాను, యథార్థంగాను, పవిత్రంగాను మనము జీవించడము, బలహీనమైన బిడ్డల్ని పిల్లరా మనము పరామర్శించడము, విధవరాన్ని మనం పరామర్శించడము, దిక్కులేని పిల్లలను మనం ఆదరించడం అని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము గారు దేవునికి భయపడ్డారు. ఎట్లా అంటే, దేవుని మాట వినడాన్ని బట్టి నువ్వు నాకు భయపడ్డావు గనక ఇందు మూలంన నేను నిన్ను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. అబ్రహాము గారి ద్వారా అనేక మందిని దేవుడు దీవించాడు. వారి ద్వారా అనేక మందిని ఆశీర్వదించాడు. పిల్లల జనరేషన్ టు జనరేషన్స్ అండి, నేషన్ టు నేషన్స్ అన్నట్లుగా దేశ దేశాలని పిల్లరా నీ వల్ల దీవించబడతాయని దేవుడు అబ్రహాం గారికి చెప్పారు. అట్లా బైబిల్ గ్రంథంలో చాలా మంది బిడ్డలు భయభక్తి కలిగి ఉన్న కారణము చేత షడ్రక్, మేషక్, అబేద్నెగో అను భక్తులు, దానియేలు గారు అగ్నిగుండంలో వారు పడినప్పటికీ, సింహబోలు పడినప్పటికీ వారు చేసిన భక్తి జీవితము, వారు భయభక్తి కలిగిన ఉన్న పరిస్థితి వారి చేతిలో ఉన్నత స్థానానికి తోడుకొని తీసుకుని వచ్చింది. అన్యరాజు సహా గొప్పగా వారి కోసం సాక్ష్యం ఇవ్వటం, వీరి దేవుడే దేవుడు, ఆరాధించాలి, పూజించాలి, సేవించాలని దండోర వేయించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. యోబు గారు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినా కానీ భక్తి విడిచిపెట్టలేదు, భయము విడిచిపెట్టలేదు. క్షమాపణ కలిగి స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసి 200 ఆశీర్వాదం పొందుకున్నారు. పిల్లరా, మనము చేస్తున్న భక్తి ఊరికినే పోదు. మనము దేవునిలో భయపడుతున్న భయం ఆయన చూచి చూడకుండా ఉండే దేవుడు కాదు. నువ్వు రహస్యముగా చేస్తున్న ఆ భక్తి, రహస్యముగా పడుతున్న భయము దేవుడు విని చూసి నీ జీవితంలో గొప్ప కార్యం ఆయన చేస్తారు. దావీదు గారి విషయంలో కూడా ఎంతో భయభక్తి కలిగి ఉన్నారు. అందరికన్నా ఉన్నత స్థానంలో దేవుడు అన్నలందరికన్నా నేను కోరుకున్న వాడు ఇతడని హెచ్చించారు. కనుక మన జీవితాల్లో కూడా భయభక్తి కలిగి జీవిస్తే సేవకుల జీవితాల్లో, దైవజనుల జీవితాల్లో బైబిల్ గ్రంథంలో గొప్ప స్థానం వారు ఎట్లా సంపాదించుకో అదే కృపలో దేవుడు మనల్ని కూడా నడిపించి ఆయన కృపలో భద్రపరిచి పిల్లరా ఆయన సహాయం చేసి నడిపించే దేవుడు అండి. ఉదయకాల సమయంలో చాలామంది ప్రేరకులు పంపించిన రిక్వెస్ట్ని బట్టి ప్రభు యొక్క సాక్ష్యం చెప్పమని చెప్పినారు. తమ్ముడు ఏనష్ తన జీవితంలో రాసిన ఎగ్జామ్ రిజల్ట్ నిమిత్తం ప్రార్థన చేయండి. తమ్ముడు ప్రేమ్ రాజు రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్ నిమిత్తం ప్రార్థన చేయండి. మరి రాజా ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రార్థన చేయండి పిల్లలారా. మరి తమ్ముడు ఏనష్ సర్టిఫికేట్ నిమిత్తం ప్రైజ్ చేయండి అక్క అన్నారు. నిన్న చేతికి సర్టిఫికేట్ వచ్చిందండి. మరి పైకరావుపేట వెళ్తున్నారక్క, ప్రైజ్ చేయండి అన్నారు, సాక్ష్యం చెప్పమన్నారు. కనుక వీడి నిమిత్తం మరి ఫంక్షన్ సాక్ష్యం కావడానికి ప్రార్థన చేయండి. చెల్లియామ్ని అన్రప్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో తను బాధపడుతూ నిన్న లెప్రోస్కోపిక్ సర్జరీ జరిగినది. కంప్లీట్గా హీల్ అయి బిడ్డ తిరిగి గృహానికి వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. బేబీ ఆఫ్ జ్యోతిర్మయ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మనోపాక మరి
చర్చ్లో బుక్లో రాసి ప్రేయర్ చేస్తున్న ప్రేయర్స్లో మరి దేవుడు బిడ్డను సేవ్ చేసిన పిల్లరా 1 or 2 daysలో డిశ్చార్జ్ చేయడానికి దేవుడు బిడ్డకు సహాయం చేస్తారు కనుక బిడ్డ నిమిత్తం ప్రార్థన చేయండి. తమ్ముడు సోన్ రాజు కోల్డ్ ఫీవర్తో బాధపడుతున్నారక్క, నా కొరకు ప్రేయర్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. ఉదయకాసం 4 గంటలకి రిక్వెస్ట్ పెట్టినారు. బిడ్డ నిమిత్తం ప్రార్థన చేయండి. చెల్లి లావణ్య కంప్లీట్గా హీల్ అయ్యి మరి ఇన్ఫెక్షన్ నుంచి విడుదల పొంది న్యూరో సర్జరీ అయింది పిల్లరా తలకి. మరి బిడ్డ కూడా గృహానికి చేర్చబడలాగా ప్రార్థన చేద్దాం. తల్లి సత్యవతి గారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. తమ్ముడు తారకేశ్వరరావు మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది పిల్లరా. మరి దేవుడు ఎంతో అద్భుత సహాయం చేశారు. బిడ్డ యవనస్తుడు తను త్వరగా మరి చక్కగా కోలుకున్నారు. డిశ్చార్జ్ తిరిగి గృహానికి వెళ్ళి చక్కగా చదువుకున్నట్లుగా తమ్ముడి నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. మరి ఇట్లా ఎన్నో రిక్వెస్ట్లు వివాహముల కొరకు చాలామంది మరి బర్త్డే చేసుకునే బిడ్డలు పిల్లల వివాహ దినము జరుపుకునే బిడ్డలు, వివాహం కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు, ప్రమోషన్స్ కొరకు, జాబ్స్ కొరకు చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డల నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఇంకా గృహాల్లో చాలామంది బలహీనలుగా ఉన్నారు. హాస్పిటల్లో బలహీనలుగా జాయిన్ అవుతున్నారు. వాతావరణ పరిస్థితి బట్టి చాలామంది బలహీనపరచబడుతూ ఉన్నారు. బిడ్డల నిమిత్తం ప్రార్థన చేద్దామండి. దేవుడితో మాటలు దీవించి ఆశీర్వదించిన చిన్న మాట ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు తండ్రి, వందనాలు. ఉదయ కాల సమయంలో ప్రభా మీరు ఇచ్చిన మాట కొరకు నీకు వందనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రభు తన వారి జీవితాలతోనే మేలు దాచిపెట్టించో నీకు వందనాలు స్తోత్ర. మేలుతో తృప్తిపరుస్తున్న ఉదయకాల సమయంలో నీకు వందనాలు స్తోత్రాలతోనే బిడ్డలను దీవించండి, బిడ్డలను ఆశించండి తండ్రి. ఎంతమంది ఈ వీడియో క్లిప్ చూస్తున్నారో వారందరినీ కూడా కనికరించండి, క్షేమాన్ని విస్తరింపచేయండి. నేను ఇప్పుడు అడిగిన రిక్వెస్ట్ నిమిత్తం తండ్రి వారి చేతి చేసిన మేలు కొరకు నీకు వందనాలు, ఉపకారం కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. వివాహము తండ్రి కొరకు ఎదురు చూసిన బిడ్డలకు వివాహములు అనుగ్రహించండి తండ్రి. సాటిన సహాయము దయచేయండి ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన తల్లిదండ్రులను దీవించండి, అన్నదమ్ముల అక్షల కుటుంబాలను దీవించండి. నెమ్మది, శాంతి, సమాధానం తండ్రి. చిన్న బిడ్డలు, చంటి బిడ్డలు, నడి వయసు బిడ్డలు, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మంచాల బిడ్డ తలని జ్ఞాపకం చేసుకోండి. తండ్రులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. క్షేమాన్ని విస్తరింపచేయండి. వాతావరణ పరిస్థితి బట్టి శత్రువు ఎక్కడ బిడ్డలు శోధించకుండా కృప చూపించి కార్యం చేయండి ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి. దైవజనుల ద్వారా ఉదయకాశించిన మాట కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. నీ అందు భయభక్తి కలిగి ఉంటే ప్రభు వారి జీవితంలో మేలు దాచించొద్దని, మా జీవితంలో నీ మేలు పొందుకోవడానికి అర్హత యోగ్యత మాకు లేదు ప్రభు తండ్రి. అయినా నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. మమ్మల్ని విడిచిపెట్టలేదు, మమ్మల్ని మర్చిపోలేదు ప్రభు. నీకు స్తోత్రం. మా పట్ల ఈ వాత్సల్యత చూపిస్తున్నావు ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. భక్తి కలిగి భయం కలిగి జీవించడం మాకు నేర్పించండి తండ్రి. నేను కృప వెంబడి కృపను తండ్రి, నేను ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం తండ్రి. నువ్వు ప్రతి బిడికి అనుగ్రహించండి, నడిపించండి ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి. నేను ఆశీర్వాద ప్రాణం తృప్తిపరచండి ప్రభు. నీకు స్తోత్రం. బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తాను దివ్యజ్యోతిని బట్టి, ఆశజ్యోతిని బట్టి, ప్రేమరాజుని బట్టి, రాజాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నేను ఎనోషిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. చక్కని రిజల్ట్ బిడ్డలకు అనుగ్రహించండి, నడిపించండి. ట్రిపుల్ ఐఐటి నిమిత్తం ప్రిపేర్ వచ్చిన బిడ్డలతో నీ ఆత్మ నుంచి నడిపించండి ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి. నేను ఏమని బట్టి ప్రార్థన చేస్తాను, కనికరించండి, క్షేమాన్ని విస్తరించండి. బేబీ ఆఫ్ జ్యోతిర్మయ నిమిత్తం ప్రార్థన చేస్తాను, దీవించండి ప్రభా. నేను రాబోతున్న గొప్ప సాక్షిగా మనుగపాకల ఆ చిన్న బిడ్డ ఎదగడానికి సహాయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. తమ్ముడు సుమన్ రాజుని బట్టి ప్రార్థన చేస్తాను, సంపూర్ణమైన ఆరోగ్యం బిడ్డకు అనుగ్రహించండి ప్రభా. లావణ్య గారిని బట్టి ప్రార్థన చేస్తాను, బిడ్డను దీవించండి, కంప్లీట్ హీలింగ్ అనుగ్రహించండి. సత్యవతి గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. మెడిసిన్ ద్వారా క్యూర్ అవ్వడానికి మార్గం సరళం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు. నేను ఎంతమంది బిడ్డల ప్రభా ఆర్థికంగా చిదిగిపోతా నలిగిపోతూ ఉన్నారు, లోన్స్ కొరకు నేను పెట్టుకొని ఉన్నారు, గృహ కట్టెల విషయంలో సహాయం కొరకు అడుగుచున్నారు ప్రభా తండ్రి. నేను నీ నామంలో బిడ్డలకు అనుగ్రహించండి, నడిపించండి ప్రభా తండ్రి. ఆలోచనలు, తలంపులు, క్రియలు సరిచేయండి, కార్యము చేయండి, నడిపించండి ప్రభా తండ్రి. కుటుంబాల నెమ్మది తీసివేయండి, అశాంతి తీసివేయండి, నెమ్మది దాయిచ్చండి ప్రభా. చాలా మంది ప్రభా తండ్రి రకరకాల ప్రయాణాలు చేయాలని ఆశపడుతున్నారు. ఇక తండ్రి నేను ఈ నెలలో ప్రభా, నూతన నెలలో ప్రభా తండ్రి ప్రవేశించబోతున్న సహాయం అనుగ్రహించండి. క్రిస్మస్ ఆరాధనలు జ్ఞాపకం చేసుకుని ఆంధ్ర, తెలంగాణ, చెన్నై ప్రాంతాలను దర్శించండి. నీ నామపేట వెలువడి ప్రతి మాట వర్ధిలింపచేయండి. నాయన స్తోత్రం. దాసుని దాసురాలు బాబుని కూడా జ్ఞాపకం చేసుకోండి, తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బ్రహ్మాండ అంకుల్ గారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, బలహీనలు బలపరచండి ప్రభు. నీకు స్తోత్రాలు. వెళ్తే నడిపించండి. దాని అడుగుదినం ఉదయకాల సమయంలో తండ్రి మంత్రాలు తరవబడి జరుగుతున్న ప్రతి ప్రార్థన మీరు అంగీకరించండి ప్రభానికి స్తోత్రం. ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ కూడా మీరు స్వీకరించండి ప్రభాని స్తోత్రం. కార్యములు చేస్తున్నారు, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రార్థనలో శక్తి, ప్రార్థనలో ప్రభావం తండ్రి, ప్రార్థనలో మహిమ తండ్రి మేము పొందుకునే బిడ్డగా సిద్ధపరచండి ప్రభాని స్తోత్రాలు. సాయంకాల సమయంలో నాగులపల్లిలో ప్రార్థన జరుగుతుండగా మీరేం మాకు తోడుగా ఉండి నడిపించి కార్యం ఇచ్చేయండి ప్రభాని స్తోత్రం. నేను యొక్క మంత్ ఎండింగ్లో సజీవుల లెక్కలో ఉంచాం, అందుని బట్టి నీకు స్తోత్రం. నూతన నెలలో ప్రవేశించే కృపణిస్తున్నాం, అందుని బట్టి నీకు వందనాలు.
లీవ్స్ శాంక్షన్ కావడానికి మార్గం సరళం చేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి అవసరాలు, ప్రతి ఒక్కరి అక్కర్లు తీర్చండి తండ్రి. ఈ క్లిప్ చూసిన బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేయండి, మేలుతో నింపి నడిపించండి ప్రభా, నీ స్తోత్రం. ఎంతోమంది తండ్రి కుటుంబంలో భర్తలు కోల్పోయినారు తండ్రి, భార్యలు కోల్పోయారు తండ్రి, బిడ్డలు కోల్పోయారు తండ్రి, ఆదరణ లేకున్నారు తండ్రి. కనికరించండి నేను శాంతకుమారి శిష్య గారి కుటుంబాన్ని ఆదరించండి, నెమ్మది క్షేమాన్ని తండ్రి మీరు అనుగ్రహించండి, నడిపించండి ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. వందన బలహీనలు బలపరచండి, స్వస్థపరచండి తమ్ముడు నాయన స్మార్ట్ విషయం చేసిన మేలు కొరకు ఉపకారం కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. నేను లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని నువ్వు జ్ఞానం ఇచ్చి, తెలివినిచ్చి, వేచినిచ్చి నడిపించే కార్యం ఇచ్చేయండి ప్రభా, నీ స్తోత్రం. మీరు నింపి నడిపించి డాడీ విషయంలో మీరు చేసిన సహాయం కొరకు, ఇచ్చిన ఆరోగ్యం కొరకు, మమ్మీ విషయంలో చేసిన మేలు కొరకు నీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తుంది. అయ్యగ్రహ అపాత్రలను కూడా జ్ఞాపకం చేసుకుని కనిపించండి ఆయన, నీకు స్తోత్రాలు తండ్రి. నేను ఎంతమంది తండ్రి నేను ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించి క్షేమాన్ని విస్తరింపచేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన విజయం కలుగును గాక, ఆమేన్. పిల్లరా అందరికీ ప్రత్యేక ప్రేమకు వందనాలండి. మరి మీరు అనేక రిక్వెస్ట్లు పంపిస్తున్నారు. ప్రతి మందిరంలో మీరు ఎక్కడెక్కడికి పంపిస్తున్నారో సేవకులకు సేవకులందరకు మరి బుక్లో రాసి మీ నిమిత్తం నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారు పిల్లరా. కనుక దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాము. మీరు దేవుని యొక్క సంధిలో మేలు పొందుతున్నట్లయితే తప్పకుండా మీ సాక్ష్యాన్ని మాకు ఒక చిన్న వాయిస్ మెసేజ్ ద్వారా తెలియపరచండి. మరి మీ నిమిత్తం మేము దేవుణ్ణి స్తుతిస్తూ మహింపరుస్తాం. మరి ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు కూడా ఉదయ కాలంలో 5 గంటలకు ఆరాధన మరి ఛానల్స్ ద్వారా ఇస్తూ ఉన్నారు, మరి టీవీ ఛానల్స్ ద్వారా ఇస్తున్నారు పరిచర్య నిమిత్తం. మరి దేవుడు వారి జీవితాలు కూడా మరి సరిహద్దులు విశాలపరచలాగా ప్రార్థన చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.